కోంపల్లిలో డమ్మీ గన్తో బెదిరించడం 4 లక్షల రూపాయల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగలను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక షాప్ యజమాని సాయిబాబా రోజు వచ్చే కలెక్షన్ల డబ్బులు రోజు తీసుకెళ్తున్నారని గ్రహించిన దుండగులు పథకం ప్రకారం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీకి ముందుకు రెక్కి నిరూపించారని అన్నారు. ఇక షాప్ ఓనర్ సాయిబాబా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక టీములుగా ఏర్పడి దర్యాప్తు చేశామని అన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా రాజస్థాన్కు చెందిన ముఠాగా గుర్తించి 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసును ఛేదించిన క్రైమ్ టీంను పేట్ బషీరాబాద్ ఏసీపీ అభినందించారు. ఈ నెల 11వ తారీఖున రాత్రి 10:36 సమయంలో కొంపల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా, కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము. అక్కడ 4 లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు 4 ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఎస్ఓటి వాళ్ళు, క్రైమ్, సిసిఎస్, లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్ లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే 4 నేరస్తులు దొరికారు. ఈ 4 నేరస్తులు రాజస్థాన్ కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్, ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు. ఈయన హైదరాబాద్ లో కిరాణా షాపుల దగ్గర